బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నానో మీకు తెలుసా? వ్యూ అయితే చూపిస్తాను సడన్గా, మీరు ఒకసారి చూడండి. చూసారు కదా, నేనైతే వైజాగ్ ఋషికొండ పైన దగ్గర అయితే ఉన్నాను. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం అనేది వైజాగ్. అక్కడ చూడండి ఋషికొండ అక్కడ ఉంది, ఎంత బాగుందో వ్యూ. గాయస్ చూసారు కదా, ఈ వాతావరణం అయితే వేరు గాయస్, ఎందుకంటే అంత బాగుంది. నేనైతే ఆ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, ఆ బీచ్ అయితే మొత్తం అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్ళి మీకు చూపిస్తాము. ఆ గుడి అనేది ఉంది, అక్కడికి చూపిస్తాను. బాలాజీ టెంపుల్ అనేది. మెట్లు అయితే ఉన్నాయి గాయస్, కానీ మెట్లు నడుచుకొని రావచ్చు కింద వెళ్ళి, కానీ మేము రాలేదు ఎందుకంటే మా కారు ఉంది కాబట్టి కారులో వచ్చాము. అట్లా వెళ్ళి రూట్లో వెళ్ళి రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చూస్తున్నారు కదా వెనకాల అయితే బాలాజీ టెంపుల్ అని ఉన్నది. ఇదే బాలాజీ టెంపుల్ అన్నమాట. కాబట్టి గుడికి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ టైం వెళ్ళడం అనేది బాగుంటుంది. గుడి మొత్తాన్ని చాలా మంది ఉన్నారు. గుడి చుట్టూ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. తిరుపతి నుంచి వచ్చాము, ఆ తర్వాత నేను వైజాగ్ డైరెక్ట్గా వచ్చాము ఫ్యామిలీ అంతా. కానీ మంచిగా వీడియో ఇప్పుడు తీయడం అవుతుంది. నాకు గుడి అన్నీ చాలా నచ్చాయి. వ్యూ చూస్తే నాకు ఏంటి మాట్లాడాలి అర్థం కాదు, అంత బాగున్నది. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. గాయస్ గుడి అయితే చూసారు కదా, ఒకవేళ వచ్చినట్టయితే వైజాగ్ మీరు తప్పకుండా ఈ గుడి అనేది మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. మీకు చూపిస్తున్నాను ఇలాంటివన్నీ వీడియోలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. లోనకి అయితే అలవ్ లేదు కెమెరా అనేది, అందుకోసము నేను తీసిన కావలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఎక్కడనే కాదు, ఎక్కడ అసలు ఇవ్వట్లేదు గుడి లోపలికి ఎంట్రీ. ఇప్పుడు చూపిస్తాను చూడండి అటు సైడ్ మొత్తం ఆర్కే బీచ్ మొత్తాన్ని. గ్రౌండ్ అలాగా వెళ్ళొచ్చు. అటు సైడ్ మొత్తం బిల్డింగ్స్ అన్ని ప్యూర్గా డెవలప్ వైజాగ్. అక్కడ కూడా చూడండి. వైజాగ్ బీచ్ కి అయితే మేమైతే వచ్చేసాము. ఇప్పుడు చూడండి వ్యూ. ఇప్పుడు వెళ్తాము అక్కడ బీచ్ లో కాసేపు అలా ఎంజాయ్ చేసి వస్తాము. ఎంత బాగుంది వ్యూ. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంది. చూడండి అంతగా పబ్లిక్ ఎలా ఉందో. ఎవరు మనల్ని పట్టించుకోరు, కానీ మనం మంచిగా వీడియో తీసుకొని కట్టాల్సింది. చూడండి అక్కడ చూడండి అలా ఎదుర్కొన్నారు. గాయస్ ఎక్కడి నుంచో వచ్చినారు టూరిజం. బాగా ఉంది బీచ్ అయితే చాలా బాగుంది. చూడండి వ్యూ మొత్తం అందరు మన వైపు వచ్చేస్తున్నారు, కానీ ఎందుకు మనం వీడియో తీయడం తప్ప మనం ఎవరికి పట్టించుకోము. చూడండి ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి విలేజ్కి అనేది, కాబట్టి నార్మల్గా చూపిస్తాను చూడండి. వాటర్ తడిపోతాను అంతే.
దగ్గర